హాయ్ స్టూడెంట్స్, 10th జరిగిన ఫస్ట్ షిఫ్ట్ ఎస్ఎస్సి జీడీ డిస్కస్ చేద్దాం. ఏ షాప్ కీపర్ ఆఫర్స్ ఫెస్టివ్ ఆఫర్ బై 3 సెట్స్ కొంటే 2 ఫ్రీ అంట. అయితే ఈక్వల్ డిస్కౌంట్ ఆఫర్ ఎంత అన్నాడు. యాక్చువల్గా 3 కొన్నాడు 2 ఫ్రీ అంటే టోటల్ ప్రొడక్ట్స్ ఎన్ని వచ్చాయి, మనకి 5 వచ్చాయి. ఫ్రీ ఎన్ని 2% కాబట్టి ఇంటూ 100, 5 ఒకట్ల 5 రెళ్ళ 20 రెళ్ళ 40. ఫోర్త్ ప్రొపోర్షనల్ అన్నది ఏ బై బి ఈజ్ ఈక్వల్ టు సి బై డి. డి కదా ఫోర్త్ ప్రొపోర్షనల్, డి ఈజ్ ఈక్వల్ టు బీసీ బై ఏ బీసీ. ఫోర్త్ ప్రొపోర్షనల్ 84 అని ఇచ్చాడు. వాల్యూ సి ఎక్స్ ఎంత అని అడిగాడు. బి ఎంత 35 ఇంటూ సి అంటే ఎక్స్ కదా బై 5 ఈజ్ ఈక్వల్ టు 84. 5 7 7 ఒకట్ల 7 2 ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 12. నెక్స్ట్ 4% ఆఫ్ ఎక్స్ 24 అంట. ఏ నెంబర్ అయినా ఎప్పుడైనా 100% ఉంటుంది. 24 ఇంటూ 25 సారీ 4 ఇంటూ 25 100 అంటే ఇక్కడ ఇంటూ 20 ఇచ్చేయాలి. అంటే 24 ఇంటూ 25 25 4 100 25 2 50 ప్లస్ 10. ఓకేనా. నెక్స్ట్ ఏబీ కెన్ డూ ఏ పీస్ ఆఫ్ వర్క్ 25-30 days. ఓకే, ఏ అనేది 25 daysలోను, బి అనేది 30 daysలోను ఒక పని చేస్తుందంట. దే వర్క్ ఫర్ 6 days. ఓకే, ఫస్ట్ టోటల్ వర్క్ ఎంత చూద్దాం. ఈ రెండింటిలో యావరేజ్ 30 60 34 35. ఓకే, 150 ఎల్సిఎం 150 అయితే 3 5 25 6 అంటే ఏ అనేవాడు రోజుకు 6 యూనిట్లు చేస్తే బి అనేవాడు 5 యూనిట్లు చేస్తాడు. అయితే వాళ్ళిద్దరు కలిపి 6 రోజులు చేశారు. అంటే రోజుకి 6 5 అంటే 11 యూనిట్ల వరకు అలా 6 రోజులు చేశారు. అంటే 66 యూనిట్లు చేసేసారు. తీసేద్దాం. 4 14 6 తీస్తాను, ఇంకా 84 యూనిట్ల వరకు ఉంది. అయితే బి రీప్లేస్డ్ అంటే బి చేయడం మానేసి పి అనేవాడు కొత్తవాడు వచ్చాడు. అలా రావడం వల్ల 8 రోజుల్లో పని అయిందంట. అంటే టోటల్ వర్క్ 84 యూనిట్లు ఉంది. 8 రోజులు అంటే రోజుకి ఎన్ని యూనిట్లు చేసినట్టు 8 ఒకట్ల 0 10.5 యూనిట్లు రోజుకి చేశారు. అయితే ఆల్రెడీ పాతవాడు 6 యూనిట్లు రోజుకి చేస్తాడు. అంటే కొత్తవాడు ఎన్ని యూనిట్లు చేస్తాడు 4.5 యూనిట్స్ చేస్తాడు రోజుకి. అయితే పి కొత్తవాడు ఒక్కడే మొత్తం వర్క్ ఎన్ని రోజుల్లో చేస్తాడు అన్నాడు. వాడు రోజుకు 4.5 యూనిట్లు, టోటల్ వర్క్ 150. 150 బై 4.5 పాయింట్ పోతే పాయింట్ 10 చేసుకుందాం. పాయింట్కి 15 3 45 15 10 10 ఇంటూ 10 100/3 అంటే 1/3 33.33. నెక్స్ట్ కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ఏ రైట్ సర్క్యులర్ సిలిండర్. సిలిండర్ కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఫార్ములా ఏంటి 2πr/h. ఓకే, హైట్ ఇచ్చాడు, హెచ్ ఇచ్చాడు. ఓకే, కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఇచ్చి ఆర్ అడిగాడు. ఓకే, 2 ఇంటూ π ఇంటూ ఆర్ ఎంతో తెలియదు అడిగాడు. హెచ్ 12 ఈజ్ ఈక్వల్ టు 96π. ఆర్ ఎంత పై కట్ అవుద్ది 12 7 12 8 2 1 2 4 ఆర్ ఈజ్ ఈక్వల్ టు 4. మనోజ్ ట్రావెల్స్ ఫ్రమ్ సిటీ ఏ టు బి. ఏ నుంచి బికి వెళ్తున్నాడు. మనోజ్ డ్రైవ్స్ ఈజ్ కార్ 3/5 ఆఫ్ నార్మల్ స్పీడ్ అంట. అంటే నార్మల్ స్పీడ్ 5th అయితే అందులో 3 ఈరోజు టుడే అని ఉన్నాం. టుడే 3లో వెళ్తున్నాడు. ఇదేంటి స్పీడ్. అయితే అందువల్ల 10 minutes లేట్ అయ్యాడు టైం. స్పీడ్కి టైం ఎప్పుడు ఇన్వర్స్ అవుద్ది. అంటే స్పీడ్కి వెళ్తే ఎక్కువ స్పీడ్ వెళ్తే తక్కువ టైంలో ఇంటికి రీచ్ అవుతాడు. అయితే తక్కువ స్పీడ్లో వెళ్తే ఎక్కువ టైం, అంటే రివర్స్ అవుద్ది. అంటే టైం అనేది 3:5 అవుద్ది. ఎంత తేడా వచ్చింది 2 యూనిట్లు తేడా. ఇక్కడ ఎంత 10 minutes లేట్ అయ్యాడు. అయితే మనోజ్ వుడ్ హ్యావ్ ట్రావెల్ సిటీ ఏ టు బి నార్మల్ స్పీడ్తో ఎంత టైంలో వెళ్తాడు. నార్మల్ స్పీడ్ అంటే 3 units. ఇక్కడ 2 units 10 అంటే ఇంటూ 5 3 ఇంటూ 5 15 minutes నార్మల్ స్పీడ్ అయితే. అదే టుడే స్పీడ్ అయితే 5 5 25. హైయెస్ట్ నెంబర్ బిట్వీన్ ఓకే 4000 5000 మధ్యలో హైయెస్ట్ నెంబర్ అంట. 12 16 24తో భాగిస్తే 4 శాతం ఉండేటట్టు ఉంటుంది అన్నమాట. అంటే దీని ఎల్సిఎం 12 16 24 4 4 3 4 4 2 ఓకే 3తో 3 1 4 3 2 2 1 1 ఉండిపోద్ది. 4 3 12 12 24 48. ఎల్సిఎం 48.
ఇందులో హైయెస్ట్ నెంబర్ అన్నారు కాబట్టి హైయెస్ట్ తీసుకున్నాం 5000. సారీ, ఏ క్వశ్చన్ దగ్గర కట్ అయింది. ఓకే, ఇది మనకి 48 వచ్చింది ఎల్సిఎం. హైయెస్ట్ అన్నారు కాబట్టి 5000 తీసుకుందాం. 48తో భాగిస్తే 48 ఒకట్ల 48, 20 0 వేస్తే ఇక్కడ 0, 200, 4 8 32, 4 16 అంటే 8 మిగిలింది. అంటే 5000లో 8 తీస్తే ఎగ్జాక్ట్ డివైడ్ అవుతుంది. 5000లో 8 తీస్తే 4992. కాకపోతే వాడు ఏమన్నాడు, ఇంకా 4 రిమైండర్ ఉండిపోవాలన్నాడు. అంటే 4 కలిపితే 4996, ఫోర్త్ ఆప్షన్. ఓకేనా, అది ఎగ్జాక్ట్ డివైడ్ అయింది అయితే 4992. 6 persons went to hotel to have meal. ఓకే, 5 of them spent 30 each. ఓకే, ఈ క్వశ్చన్ సిజిఆర్లో ఎక్కువ అడుగుతాడు. 6 వెళ్ళారు, అందులో 5 30 రూపీస్ పే చేశారు. అయితే లాస్ట్ ఒక్కడు మాత్రం ఏం చేశాడు, యావరేజ్ ఎంతో తెలియదు, ఆ యావరేజ్తో పాటు 50 రూపీస్ ఎక్స్ట్రా పే చేశాడంట. ఈ 50 ఎక్కడి నుంచి వచ్చిందంటే ఈ మిగిలిన 5 పే చేయాల్సింది, అంతే కదా. అంటే బై 8 చేస్తే 5 ఒకటి, అంటే ఎక్స్ట్రా ఒక్కొక్కడు 10 పే చేయాలి. ఇంక ఎక్స్ట్రా అంటే 40 పే చేయాలంటే 30 చేసినట్టు. అంటే అంత మనిషి 40 పే చేయాలి యావరేజ్. అయితే టోటల్ మనీ స్పెంట్ బై ఆల్ పర్సన్స్, అందరు పర్సన్స్ అన్నది. ఇది 40 రూపాయలు అంటే ఒక్కొక్క పర్సన్, అందరు పర్సన్ నుంచి ఎంతమంది టోటల్ 6, 6 4 24, 240. చాలా ఈజీ క్వశ్చన్ అది, సిజిఎల్ అడుగుతుంది. ఓకే, ఈ 9th క్వశ్చన్ కూడా 81. దేర్ ఆర్ 81 మెంబర్స్ ఆఫ్ గ్రూప్ ఏ. గ్రూప్ ఏలో 81, గ్రూప్ బిలో 29, గ్రూప్ సిలో 70 ఉన్నారంట. వాళ్ళందరూ రెస్టారెంట్కి వెళ్ళారు. అమౌంట్, యావరేజ్ అమౌంట్ ఒక్కొక్క గ్రూప్, వీళ్ళు 467, వీళ్ళు 117, వీళ్ళు 378 ఖర్చు పెట్టారంట. అయితే ఓవరాల్గా ఎంత ఖర్చు పెట్టారు యావరేజ్ అని అడిగారు. ఇదేముందంటే ఈ 2 గుణించి వచ్చిన మొత్తం 3 వాల్యూలు వస్తాయా, వచ్చినవి కలిపి బై ఈ 3 చేస్తే వచ్చేస్తుంది. అది నార్మల్ మెథడ్. అలా కాకుండా నార్మల్గా వేరే మెథడ్ చేద్దాం. మనం ఒకటి ఏదైనా ఒక ఏ వాల్యూ అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ఏ, ఇక్కడే చేస్తా. ఆప్షన్లు ఎక్కడ ఉన్నాయి, ఏదైనా రౌండ్ ఫిగర్కి దగ్గర ఉన్నది 380 దగ్గర ఉంది. మనం 380 యావరేజ్ అనుకుందాం. ఓకేనా, ఈ గ్రూప్ ఏ కంటే ఎంత తక్కువ ఉంది, 7, 467, 380 తీస్తే 7, 8, 87 ఎక్కువ. ఓకేనా, అంటే మనం అనుకున్న దానికంటే 87 ఎక్కువ. ఇది 81, 7, 87, 8, 7, 56, 8, 64, 69, 7, 4. ఓకే, ప్లస్ ఇక్కడ ప్లస్ 70, 74 వచ్చింది మనం అనుకున్న దానికంటే. రెండోది 117, అంటే 117 అంటే 3, 7లో 1 తీస్తే 6, 3లో 1 తీస్తే 263, 263 ఇంటూ 29 మైనస్ ఇది. ఎందుకంటే మనం అనుకున్న దానికంటే ఇక్కడ 117 తక్కువ ఉంది. 9 3 27, 9 5 9 6 54, 55 56, 9 2 18, 23, 3 2 6, 6 2 12, 2 2 4, 5. ఇలాంటి క్వశ్చన్స్ లాస్ట్లో ఉంచుకోండి. అంటే టఫ్ అని కాదు కానీ టైం టేకింగ్. ఇక్కడ మైనస్ ఇది. ఓకేనా, ఓకే, ఇది ప్లస్, ఇది మైనస్ మనం అనుకున్న వాల్యూస్కి. ఇంకా ఒకటి ఉంది 378, మనం ఎంత అనుకున్నాం, 380 అనుకున్నాం. అంటే ఇంకా -2 ఎంతకి, 70కి. అంటే -2 × 70 అంటే ఇక్కడ -130, 7 6 7 7. ఇది మనకు వచ్చిన -7767. అందులో పాజిటివ్ ఎంత, 7047, అంటే 0 2 720 మైనస్ వచ్చింది. అంటే మనం ఎంత అనుకున్నామో దానికంటే 720 తక్కువ ఉండాలి. అయితే ఇదేంటి, ఇది మొత్తం. కానీ మనకి యావరేజ్ కావాలంటే ఇవన్నీ ఎంత, 81 ప్లస్ 29 అంటే 90, 110 తీసి 180, 4 అంటే మనకు వచ్చిన యావరేజ్లో 4 తక్కువ అనుకోవాలి. మనం ఎంత అనుకున్నాం, యాక్చువల్గా 380 అనుకున్నాం. 380 అనుకుంటే అందులో నుంచి 4 తీసేయమన్నాడు, అంటే 376. అదే ఆప్షన్. ఓకే, అంటే ఇది కాస్ట్. ఓకే, మీరు ఏ మెథడ్లోనైనా చేయొచ్చు. 12 5 60, -9, -5, 7 3 21.
30, 35 -35. నెక్స్ట్ గోవింద్, ఇది కూడా చాలాసార్లు రిపీటెడ్ క్వశ్చన్. హెచ్డిఎఫ్సిలో 3% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్తో చేశాడు. అయితే సింపుల్ ఇంట్రెస్ట్ ఎంత? ఇప్పుడు 2 ఇయర్స్కి కాంపౌండ్ ఇంట్రెస్ట్ 203 వస్తే అంటే 3 కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఎలా కొడతాం? 2 ఇయర్స్కి A + B + AB/100 అంటే 9/100 అంటే 0.09 అంటే 6.09. ఏది 203 అని 6.09. 0.09 పైకి తీసుకెళ్ళాలంటే 100 అవుతుంది, 0.4. అయితే సింపుల్ ఇంట్రెస్ట్ ఎంత అన్నాడు? అయితే 2 సంవత్సరాలు 6, 1 3 3 1 3 100 × 2 నెక్స్ట్ రాజు దగ్గర 612 రూపాయలు ఉంది. ఇది కూడా చాలాసార్లు వచ్చింది, కొన్ని నార్మల్గా చెప్తా. వరుణ్, ఆశీష్ ఇద్దరికి 8% రేట్లకి ఇన్వెస్ట్ చేశాడు. అది ఎలా వస్తుందంట? వరుణ్కి 18 సంవత్సరాల తర్వాత, ఆశీష్ 19 సంవత్సరాల తర్వాత సేమ్ అమౌంట్ వస్తుందంట. ఇది యాక్చువల్గా డైరెక్ట్గా అతను ఎంత 100 ఉండాలి, 8% అప్పుడు 108. ఇది అతని దగ్గర ఉన్న వాల్యూ అంటే 1612కి ఈక్వల్. ఇదంతా మొత్తం 208. అయితే ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సింది, ఇదొకరికి ఇస్తాం. అయితే ఎన్ని సంవత్సరాల తర్వాత? 18 సంవత్సరాల తర్వాత అంటే తక్కువ సంవత్సరాలు. తక్కువ సంవత్సరాల్లో అతనికి అమౌంట్ రావాలంటే అతనికి ఎక్కువ అమౌంట్ ఇవ్వాలి. ఎవరికి? వరుణ్కి. ఇతనికి 19, 1 సంవత్సరం ఎక్కువ ఉంది కాబట్టి కొంత తగ్గించినా పర్లేదు. ఎవరికి? 2 ఆశీష్. అయితే అతను ఎవరికి అడిగాడు? వరుణ్కి అడిగాడు. అంటే వరుణ్ 108. ఓకే, 4 5 4 2 4 2 4 7 4 13 4 4 4 3 13 3 39 13 1 27 × 31 27 7 3 21 837. ఓకే, నెక్స్ట్ బై సెల్లింగ్ ఎన్ ఆర్టికల్ ఏ మ్యాన్ గెట్స్ 150 ప్రాఫిట్. అంటే అప్పుడు 150 తీసేస్తే సిపి వచ్చేస్తుంది 1350. అయితే 24% లాభం రావాలి అంటే అంతకు అమ్మాలి. ఇది 100% అయితే 124. 0 0 2 5 2 6 2 2 5 2 5 7 62 × 7 7 14. యూనిట్ డిజిట్ 4 ఏది ఉంది? ఒకటే ఉంది. నెక్స్ట్ ఒక్క నిమిషం. సారీ. నెక్స్ట్ మార్క్స్ ఇన్ మ్యాథమెటిక్స్ అండ్ ఇంగ్లీష్ ఆర్ ఆఫ్ X. ఓకే, ఆర్ ఇట్ ప్రొపోర్షన్. ఓకే, మ్యాథ్స్ ఇంగ్లీషు ఎస్ అంటే ఎవరో ఒక మనిషి అనుకోండి, అతను ప్రొపోర్షనల్. అంటే మ్యాథ్స్ ఇంగ్లీష్ ప్రొపోర్షన్. అంటే మ్యాథ్స్ అతను పెరిగితే ఇంగ్లీషు పెరుగుద్ది, మ్యాథ్స్ తగ్గితే ఇంగ్లీష్ తగ్గుద్ది. అది ప్రొపోర్షన్ అంటే. అయితే లాస్ట్ ఇయర్ అంటే మ్యాథ్స్లో 60 మార్కులు వచ్చాయి, ఇంగ్లీష్లో 75 వచ్చాయి. ఓకే, దిస్ ఇయర్ ఇంగ్లీష్లో 60 వస్తే మ్యాథ్స్లో ఎంత రేషియో తీసుకున్నాం? 15 5 15 4. ఈ రేషియోలోనే ఇప్పుడు అవ్వాలి. 5 ఎంత అయింది? 5 12 4 12 48 అవ్వాలి. ఓకే, నెక్స్ట్ డిసానెస్ట్ షాప్ కీపర్ అంట, మోసకారు ఉన్నాడు. కాస్ట్ ప్రైస్కి అమ్ముతున్నానని చెప్తున్నాడు, కానీ వెయిట్ అంట రాంగ్ ఇస్తున్నాడు. ఎంత? 24. అంటే సిపి ఎస్పి అనుకుంటే ఎస్పి అతని దగ్గర నుండి మొత్తం అమ్మేస్తా అంట. కానీ ఏం చెప్తున్నాడు? 24 తగ్గిస్తున్నాడు కదా. అంటే 100లో 24 తీస్తే 70 వరకు కొని 100కి అమ్ముతున్నాడు. అయితే 4 ఓట్లు 4 9 4 25. ఏమడిగారు? లాభశాతం అడిగారు. 6 లాభం అంటే 6/19 × 100. 600/19 అన్నీ ఉన్నాయి. ఓకే, 19 3 57 30 ఉంటుంది. 19 31 పాయింట్ సంథింగ్. ఓకే, ఓవరాల్గా చేయవసరం లేదు, ఎందుకంటే ఎగ్జామ్లో మీరు ఎలా చేశారనేది చూడండి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ కూడా. పెట్రోల్ రేట్ 50% పెరిగింది. అయితే ఎంత శాతం అతను ఖర్చు తగ్గించుకుంటే అతను ఆ నెల ఓన్లీ 23% మాత్రమే అతను ఖర్చు అంటే అమౌంట్ని పెంచగలడు. అంటే అతను 50% పెట్రోల్ రేట్ పెరిగినా అతను మాత్రం 23% పెంచాలనుకుంటున్నాడు. అలాంటప్పుడు డైరెక్ట్ ఎప్పుడైనా 100% ఉంటుంది. 150 పెరిగితే అతను 123కి పెంచాలనుకుంటున్నాడు. అంటే
27/150 ఇంటూ 100. 3 2 3 9 9 18. ఓకే. నెక్స్ట్ ఎల్సిఎం నార్మల్ మెథడ్లోనే చేద్దాం. 36 45 310 465. 2 18 2 1 2 5 2 5 2 2 2 3 ఇది అవ్వదు. 4 6 5 2 9 ఇంకా 2తో అవ్వదు. 3తో చూద్దాం. 3 6 3 15 3 51 3 1 3 5 3 5. 3 2 3 5 3 7 సరిపోయిందా? 36 45 310 405. ఓకే. 2 ఓకే. 5 ఎక్కడో తేడా అనిపిస్తుంది. కొంచెం చూద్దాం. 5 ఎక్కడికి వద్దు అనుకో. 5 2 5 1 5 17 5 31 2 18 36 2 45 2 1 2 5 2 5 4 5 3 6 కొంచెం చూద్దాం. 3 6 6 3 18 18 90 9 180. ఎక్కడో మిస్టేక్ అయ్యింది. మొత్తం కట్ చేస్తే ఎల్సిఎం ఈజీ కానీ కన్ఫ్యూజ్ అయితే మొత్తం పోతుంది. 36 45 4 6 5 310 2 8 2 45 2 4 6 5 2 1 2 2 5 10 2 5 3 6 3 15 3 1 3 5 3 5 3 51 3 2 3 5 3 7 మళ్ళీ తప్పు చేశాను. 155 3 2 3 5 5 5 1 5 31 5 31 2 1 1. ఇప్పుడు 2 3 6 6 3 18 18 90 9 180 31 ఇంటూ 180 0 18 1 18 18 30 13 54 1 55. ఓకే. సారీ. నెక్స్ట్ విజయ్ ఇన్వెస్ట్. ఓకే. 5400 ఇన్వెస్ట్ చేశాడు. మోహన్ 9400 చేశాడు. అందువల్ల 4 సంవత్సరాలకి మోహన్కి 360 ఎక్కువ వచ్చింది. ఎందువల్ల అంటే 4000 ఎక్కువ ఇన్వెస్ట్ చేశాడు. అయితే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అడిగాడు. PTR/100 ఇక్కడ ఎంత ఎక్కువ? 4000. టీ ఎంత? 4 సంవత్సరాలు. ఆరు తెలియదు. 100 ఈక్వల్ ఎంత ఎక్కువ వచ్చింది? 300. ఈ జీరోస్కి ఈ జీరో 4 9 4 8 5 వాడుతుండదు. 4 8 2.25. ఓకే. నెక్స్ట్ పీ కెన్ కంప్లీట్. పీ అనేది 1 minute 30 seconds అంటే 60 + 30 90 secondsలో వెళ్తుంది. క్యూ అనేది 45 secondsలో వెళ్తుంది. అయితే సేమ్ పాయింట్లో స్టార్ట్ అయ్యారు. ఆపోజిట్ డైరెక్షన్. సేమ్ డైరెక్షన్ అంటే ఎల్సిఎం అయితే డైరెక్ట్ వచ్చేస్తుంది. ఆపోజిట్ డైరెక్షన్ అన్నారు కదా. నార్మల్గా ఇది ఎంతో కొంత. ఈ రెండిట్లో ఎల్సిఎం ఎంత? 90.
పోనీ మనం ఇంకా ఒక 180 అనుకుందాం. అంటే ఇది 2 యూనిట్లు, ఇది 4 స్పీడ్ అనుకుందాం. అంటే 2 kmph వెళ్తే ఇది 4 మీటర్ పర్ సెకండ్ వెళ్తుంది. ఇది 2, ఇది 4తో వెళ్తుంది. ఓవరాల్ ఎంత? 180. ఎప్పుడు కలుస్తుంది అన్నాడు. అంటే రెండు పక్కల నుంచి, ఒక పక్క నుంచి ఇది, ఒక పక్క నుంచి ఇది వచ్చినప్పుడు ఈ డిస్టెన్స్ మొత్తం కవర్ అయిపోతే ఆటోమేటిక్గా కలుస్తుంది. ఇదంతా 2, 4 ఆపోజిట్ డైరెక్షన్ కాబట్టి 2 కలపాలి. 2, 4, 6. 6, 3, 18, 0. ఓకే. స్మాలెస్ట్ నెంబర్ విచ్ ఈస్ డివిజిబుల్ బై. ఓకే. 11, 33, 72, 18 స్మాలెస్ట్ నెంబర్ అన్నమాట. ఎల్సిఎం 2, 2 36, 2 9, 3 3 1, 3 2, 3 3 3 3 4, 11 3 6, 6 3 3 6, 6 3 18, 18 4 72. ఎక్కడ మీద మిస్టేక్ అయింది? ఈరోజు అంటే ఎల్సిఎంలో మిస్టేక్. ఓకే. ఇది 11 కదా. 3 6, 18, 18 ఇంటూ 44, 44 ఇంటూ 18, 18 4 72, 14 72, 70. ఓకే. థ్యాంక్ యూ గైస్. ఈరోజు ఎల్సిఎం కొద్దిగా టెస్ట్ వచ్చేసి. థ్యాంక్ యూ.